భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ మరియు పెరినాటల్ కేర్ హాస్పిటల్స్ నందు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒకటని తమ అధునాతన పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సంరక్షణ సేవలను నెల్లూరు పట్టణానికి విస్తరించామని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కంచర్ల రమేష్ నాయుడు తెలిపారు. శనివారం నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు, గూడూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు 24/7 అత్యవసర రోగుల రవాణా సేవలను అందించడంతో పాటు అత్యున్నత నాణ్యత గల ఇంటెన్సివ్ కేర్ మరియు సూపర్ స్పెషాలిటీ సేవలను ఈ ప్రాంతాల ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో ప్రారంభించినట్లు తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నెల్లూరు పిల్లల స్పెషాలిటీ ఆసుపత్రిగా నెల్లూరులోని అన్ని మెటర్నిటీ హాస్పిటల్స్ మరియు పీడియాట్రిక్ హాస్పిటల్స్ తోటి అనుసంధానం కలిగి వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు రెగ్యులర్ స్పెషాలిటీ క్లినిక్ల ద్వారా మద్దతు అందిస్తుందన్నారు. నెల్లూరులోని పీడియాట్రిక్ వైద్య బృందాలు మరియు ప్రసూతి వైద్య బృందాలు మరియు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బ్రైట్ బై రెయిన్బోలోని బృందాల మధ్య సంప్రదింపులను గణనీయంగా మెరుగుపరచడం తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈరోజు రాజమండ్రితో కలిపేసి 350 పడకలు ఉన్నాయి. దాదాపు 400 పడకలు ఉన్నాయి. అలాగే బెంగళూరులో ఒక 600 పడకలు, చెన్నైలో 3 హాస్పిటల్స్ ఉన్నాయి 300 పడకలతో. అలాగే ఢిల్లీలో మనకి సౌత్ ఢిల్లీలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు గుర్గావ్లో చాలా పెద్ద హాస్పిటల్, అంటే అత్యంత ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఒక 450 బెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ జరుగుతూ ఉంది. దీనికన్నా ముందు కొంచెం వెళితే నాకు ఈ ప్రేరణ, ఈ ఉత్సాహం ఇదంతా కలిగిస్తుంది మా తండ్రి గారు. ఆయన పేరు కంచర్ల శేషనాయుడు గారు. ఆయన ఊర్లో సర్పంచ్గా ఉండేవాడు, మండలానికి ప్రెసిడెంట్గా ఉండేవాడు. తర్వాత అతనికి చదువు అంటే ఎంతో వ్యామోహం. నా కొడుకులకు చదివిస్తే చాలు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా అనుకొని అలా 4 అన్నదమ్ములు అయితే 3 చదివించాడు. ఆ 3లో మా అన్న, మీ అందరికీ తెలిసే ఉంటుంది, డాక్టర్ రవీంద్రనాథ్ గారు, కంచెల రవీంద్రనాథ్ గారు గ్లోబల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు. ఆయన ప్రోత్సాహంతో నేను మెడిసిన్ చేశాను. నేను రెయిన్బో హాస్పిటల్ స్థాపించాను. మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీర్గా మాతోనే పనిచేస్తున్నాడు, హాస్పిటల్ కడుతున్నాడు. అంటే ఒక సాధారణ వ్యక్తి తన దృఢ సంకల్పం అనేది మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంటే ఆ రోజు మాకు ఏదో ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఉండి కాదు, ఒక సాధారణ మిడిల్ క్లాస్ నుంచి కేవలం ఆయన నమ్మకం, ఆయన ప్రేరణతోనే మేము ఇంత ముందుకు వచ్చేసి ఈరోజు ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు మా 2 అన్నదమ్ములకి వచ్చింది. సో దానికి ఎంతో మంది స్నేహితులు కానీ ఆప్తులు కానీ ఎంతో మంది సహాయం చేశారు. అంటే వాళ్ళ ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేశారు. ఇంత దూరం వచ్చేదానికి ఎంతో ఆదరణ లేకుండా మనం ఇంత దూరం రాలేము. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను ఎప్పుడు చెప్తాను, మనం మంచి పని చేస్తుంటే మనకి వెన్నుదట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏదో వేరే విధంగా ఆలోచించవచ్చు, వెన్నుదట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగా కొంచెం ఇదంతా మీడియాలో ఉన్నా కూడా చెప్తున్నాను. ఒక రాజకీయంగా ఫస్ట్ మా హాస్పిటల్లో 99లో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసినారు. వచ్చి లోపలంతా చూసేసి అత్యాధునికమైన పరికరాలన్నీ చూసేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, మీరు చాలా పైకి రావాలా, ఈ దేశంలోనే నంబర్ 1 హాస్పిటల్గా మీరు రావాలనేది నా కోరిక. ఇప్పుడు కనిపించినా కానీ ఎప్పుడైనా కానీ భుజం తప్పి నేను ఆ రోజే చెప్పాను కదా రమేష్, మీరు వచ్చిన విధానం కానీ మీ పట్టుదల కానీ నన్ను అలా మాట్లాడి చేసింది ఆ రోజు. సో మీరు నిజంగా శభాష్, బాగా చేస్తున్నారు. అలాగే 2007లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టి రాజశేఖర రెడ్డి గారిని, అంటే వాళ్ళు మనలందరూ నేను చూసేవాడిని, ఆయన శ్రీమతి కూడా, ఆయన మామూలుగా కాదు, ఇద్దరినే కలిసి నేను రమ్మని చెప్పి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయించాను. హాస్పిటల్ అంతా తిరిగి చూసి, రమేష్ 30 కోట్ల వ్యయంతో నువ్వు హాస్పిటల్ పెట్టావు, ఇది ఆలోచించావా, నువ్వు జరుగుద్దా, ఇంత డబ్బులు పే చేయగలరా, అఫోర్డబిలిటీ ఉందా? ఆయన డాక్టర్ కదా.
చాలా బాగా పెట్టావు కానీ ఆయన ఇది సమయం కాదు, సాయంకాలం ఇంటికి రా మాట్లాడుకుందాం అని చెప్పి ఇంటికి పిలిచాడు. అప్పుడు నేను చెప్పిన రెండు మాటలు చెప్పాను. అన్న, ఆయన మామూలుగా మనం ఇంటికి పోయినప్పుడు అన్న అంటాం, ఆయనకి ఇష్టం, మాకు కూడా ఇష్టం. అన్న, మనం ఈ కాలంలో చాలా మంది బిడ్డలు కోల్పోతున్నారు. ఒక చిన్న పిల్లవాడిని కానీ పుట్టిన బిడ్డను కానీ సేవ్ చేయగలిగితే ఎవరైనా కానీ వాళ్ళు ఆర్థిక స్తోమత పెట్టి ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎర్ర బస్సులో కూడా వచ్చి వైద్యం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మన కడప జిల్లా నుంచి వస్తున్నారు. సో నాకు చూసింది ఏంటంటే, మనం అవుట్కమ్ అంటే రిజల్ట్స్ ఇవ్వగలిగితే ప్రజలు ఇన్వెస్ట్ చేసేదానికి వాళ్ళు చెల్లిన మంది సిద్ధంగా ఉన్నారు. అది చెప్పిన వెంటనే ఆయన భుజం కూడా తగుడుకోడు, ఆన్సర్ అంత ఫాస్ట్గా వస్తాయి. ఇలాగైతే రమేష్, ఈ హాస్పిటల్ సరిపోదు, నువ్వు చాలా పెద్ద హాస్పిటల్ కట్టాలని అని చెప్పి మాకు ల్యాండ్ కూడా ఇచ్చినాడు. తర్వాత పిలిచి మరీ ఇచ్చినాడు. గారు, అన్నా నువ్వు సౌత్ అంతా విస్తరించాలా, కావాలంటే ఏం కావాలంటే చెప్పండి, ఆయన వినొచ్చాడు. కేసీఆర్, కేటీఆర్ గారు వాళ్ళైతే ఎక్కడికి పోయినా కానీ దే యూజ్ టు సే దట్ దిస్ ఇస్ హైదరాబాద్ బ్రాండ్, మా తెలుగు వాళ్ళ బ్రాండ్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అంటే వీళ్ళందరూ చాలా అభిమానంతో, ఆప్యాయతతో వీళ్ళు మంచి పనులు చేస్తున్నారని చెప్పి వెన్ను తట్టి మరీ మమ్మల్ని ప్రోత్సహించారు. అందుకని నాకు ఎప్పుడు తెలుగు రాజకీయ నాయకులంటే నాకు చాలా అభిమానం. ఒకరని కాదు, ఎక్కువ మంది. ఎందుకంటే మనకి ఎమోషనాలిటీ బాగా ఎక్కువ. నేను వేరే రాష్ట్రాలు కూడా చూస్తున్నాను, ముఖ్యమంత్రులను చూస్తాము, మినిస్టర్లను చూస్తాము. మన వాళ్ళకు ఉన్న ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది మిగిలిన వాళ్ళకి తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏదో ఉద్యోగం చేసుకున్నావా, 4 ఏళ్ళు పదవి గడిపామా, పోయామని ఉంటుంది. కాకుంటే మన వాళ్ళకి ఏదో చేయాలా, తపన అనేది మన మన తెలుగు జాతిలో ఉంది. ఆ తపన వల్లనే మనకి హైదరాబాద్ బిల్డ్ చేశారు, రేపు అమరావతి బిల్డ్ చేస్తారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మన బ్లడ్ లో ఉంది, మన అందరిలో ఉంది. మరీ ముఖ్యంగా నెల్లూరు నుంచి చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్ అయితేనేమి, వైద్యం రంగంలో అయితేనేమి. ఈరోజు దేశంలో ఒక 10 చైన్స్ హాస్పిటల్లో నెల్లూరుకు సంబంధించిన 3 హాస్పిటల్స్ ఉన్నాయి, 4 హాస్పిటల్స్ ఉన్నాయి. రెయిన్బో హాస్పిటల్ ఉంది, కిమ్స్ హాస్పిటల్ ఉంది, మెడికవర్ ఉంది, అలాగే గ్లోబల్ హాస్పిటల్స్ ఉంది. ఇవన్నీ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మెజారిటీ మేమంతా అసలు ఆత్మకూరు తాలూకు నుంచి వచ్చినాం. అంటే ఆత్మకూరు తాలూకు అంటే ఒక బెట్ట ప్రాంతం, మామూలుగా డెల్టా ఏరియా కూడా కాదు. అయినా కానీ చదువుకున్నారు, వచ్చినారు, పైకి వచ్చినారు. ఇప్పుడు మేము రెయిన్బో హాస్పిటల్ స్థాపించినప్పుడు నేను ఏదో వచ్చి ఒక వ్యాపారం చేస్తానని రెయిన్బో హైదరాబాద్ రాలేదు. నాకు లండన్లో మంచి ఉద్యోగం ఉంది, ఇంకా అమెరికాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ ఆపర్చునిటీస్ అన్ని ఎందుకో మన దేశానికి వెళ్ళిపోవాలా, మన ఊరికి వెళ్ళిపోవాలా అంటే ఆ రోజులు నేను నెల్లూరుకు వచ్చే పరిస్థితి లేదు. ఒక పెద్ద ఊర్లోనే ఉండాలా, చెన్నైలోనే ఉండాలా, హైదరాబాద్లో ఉండాలా. సో హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి హైదరాబాద్లోకి వెళ్ళి ఒక రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మిగిలిన సహచరులతో, నేను ఒక్కడనే వస్తే అయ్యే పని కాదు, మిగిలిన సహచరులతో ఈ రెయిన్బో హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇనాగరేట్ చేసినారు. అప్పటి నుంచి ఈ ప్రయాణం 26 ఏళ్ళుగా మేము చాలా సాధించాం. అంటే ఇంకా సాధించాలని చాలా ఉంది. ఎవరైనా వచ్చి మీరు అసలు ఇక్కడికి వెళ్ళిపోయారంటే సార్ కొంత చేసాం, మేము ఇంకా చాలా ఉంది చేయాల్సింది, ఇంకా చాలా చేయాల్సింది అని చెప్తుంటాం. అంటే మేము వచ్చిన రోజుల్లో ఒక పసిగొందు ఒక 1 కిలో తక్కువ బేబీ పుడితే బతికే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ లేరు ఆ ఏరియాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫోకస్ లేదు. దాన్ని మేము తీసుకొచ్చాము. రెండోది, ఒక చైల్డ్ ఎక్కడో వరంగల్లో, కరీంనగర్లో ఎక్కడన్నా బాగా సిక్ గా ఉంది, క్రిటికల్ గా ఉంది. నా పేరు ప్రజ్వల్, 8th క్లాస్ చదువుతున్నాను. జూలై సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు 1 month స్కూల్కి వెళ్ళాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి హెడేక్ బాగుంది. హెడేక్ ఎందుకో, అది హెడేక్, ఫీవర్ అంతా వచ్చింది.
ఇంకా అలాగా నెల్లూరుకి వచ్చాను. నెల్లూరులో అపోలోలో జాయిన్ అయ్యాను. అపోలోలో కూడా ఏం పెద్ద తగ్గలేదు. తగ్గి ఇంటికి వచ్చాను. మళ్ళీ అగైన్ మోషన్స్, లూజ్ స్టూల్స్, ఇంకా అది మళ్ళీ రిపీట్ అయిపోయింది. ఇంకా అలా రఫీ సార్ అని మా డాక్టర్ ఉన్నాడు. ఆయనకి అడిగితే చెన్నై ఏమన్నా వెళ్ళగలరా అని అన్నాడు. ఇంకా చెన్నై రెయిన్బోకి వచ్చాం. ఫస్ట్ పద్మ బాలాజీ అనే మేడం కలిసాం. ఆమెని కలిసిన తర్వాత ఆమె ఇంకా ఒక మెడిసిన్ వాడమనింది. కలిసి వచ్చాం. తర్వాత అగైన్ ఇంకా ఫీవర్ ఇంకా కంటిన్యూ అయ్యాకి అగైన్ మళ్ళీ ఇంకా చెన్నై వెళ్ళి కార్తిక్ నారాయణ అనే పీరియడిషన్ ఉన్నాడు, ఆయన దగ్గర కలిసాం. ఆయన ఇంకంతా చక్కదిద్దాడు. ఇంకంతా నార్మల్ అయిపోయింది. 3 days కి నా ప్రాబ్లం అంతా పోయింది. బేసిక్ ఏంటంటే ఈ అబ్బాయికి ఏంటంటే అప్పుడే ఎర్లీగా టీబీ మెనింజైటిస్ అనేది వస్తుందండి. ఈ టీబీ మెనింజైటిస్ ఒక్కసారి ఏంటంటే నెల మనం గుర్తుపట్టం. అది గుర్తుపట్టే టైంకి మనకి ఏంటంటే బ్రెయిన్ కూడా పాడే అవకాశం ఉంది. ఒకసారి బ్రెయిన్ కానీ ఆ టీబీ బ్యాక్టీరియా పస్లా తయారైంది అనుకోండి, ఆ పస్ వేసి బ్రెయిన్ అంతా కవలించేస్తుంది. దాంతో ఏంటంటే మనం బ్రతికినా కానీ నీకు వైకల్యాలు చాలా వస్తాయి. సో ఏజ్ అప్ అయినా కానీ ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ఎర్లీగా మెడిసిన్ పెట్టిందంటే 4 రోజుల నుంచి 1 week